నేను వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు ఇంట్లో నుంచి కాలు కూడా బయట పెట్టలేవు జగన్మోహన్ రెడ్డి అని స్వయాన చెప్పింది వాళ్ళ చెల్లెని. అసలు ఈ మాట చెప్పడానికి అంటే ఇంతవరకు ఎందుకు వెళ్ళింది? రీసెంట్ టైమ్స్ చాలాసార్లు చెప్పారు, ఏంటి అసలు ప్రాబ్లం? ఖచ్చితంగా దీనికి ఒక పర్టికులర్ రీజన్ అయితే ఉంది. అయితే ఇన్ని రోజుల పాటు షర్మిల ఏ చిన్న విషయం మాట్లాడినా అది మీడియా ముందు కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా తను మాట్లాడిన మాటలనేవి అందరూ కూడా ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు వాటి దృష్టికి తీసుకెళ్తున్నారు. సో వాటి గురించి మాట్లాడుతూ తను ఏది మాట్లాడినా కూడా వాళ్ళందరూ వ్యక్తిగతంగానే తీసుకుంటున్నారు. అది నేను మాట్లాడే దాంట్లో కాదు, మీరు తీసుకునే విధానంలో ఉంది. మీరు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు కాబట్టి మీకు వ్యక్తిగతంగా అర్థమవుతుంది. కాకపోతే నేను చెప్పేటివన్నీ కూడా నిజాలే చెప్తున్నారు. అది అదాని విషయంలో లంచాలు తీసుకునే విషయంలో కావచ్చు, నా గురించి తప్పుడు ప్రచారం చేపించిన విషయంలో కావచ్చు, అండ్ రాష్ట్రంలో ఎన్ని అప్పులు చేశారో ఆ విషయంలో కావచ్చు, మీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం ఎన్ని అంటే ఇప్పుడు సచివాలయాన్ని కూడా అరువు పెట్టారు. సో ఇలాంటివన్నీ కూడా నేను ఇది నార్మల్గా నిజాలు మాట్లాడుతున్నా, కానీ వాటిని నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నామో అనుకొని మీరు ఊహించుకొని మాట్లాడుతున్నారు కాబట్టి మీకు వ్యక్తిగతంగా అనిపిస్తున్నాయి. ఒకవేళ నేను నిజంగా ఇట్లా కాకుండా నిజంగా వ్యక్తిగతంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇంట్లో నుంచి బయటికి కూడా కాలు పెట్టలేవు. నిజానికి ఇప్పుడు వైఎస్ షర్మిలకి చాలా మటు విషయాలు తెలుసు, అయినప్పటికీ ఆమె ఇంకా అన్ని బయట పెట్టట్లేదు. ఆయన అన్నట్టు ఆమె వ్యక్తిగతంగా నువ్వు నాకు సంబంధం లేదు, నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నట్టు అనుకుంటే మాత్రం అసలు అదాని కేసులో అసలు ఎక్కడెక్కడ పెట్టారు, ఎంతెంత అమ్మారు, అండ్ ఓవరాల్ గా మనకి పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా కంప్లీట్ ఎందుకు చేయలేకపోయావు? మంచి మంచి పనులు అన్ని పక్కకు పెట్టేసి అడ్డమైన అంటే స్ట్రైట్ గా పోకుండా అడ్డదారిలో పోయినట్టు అడ్డదిడ్డంగా వెళ్ళారు కదా. బట్ అన్నిటి గురించి షర్మిల చెప్పింది అనుకో, ఓవరాల్ గా ఇన్ని రోజుల నుంచి దాచిపెట్టుకుంటుంది అంటుంది కదా, మేము సత్యభూసలము, మాకు నోట్లు వెళ్ళితే కొరకలేము అని అంతా బయటపడుతుంది. అంటే ఖచ్చితంగా మేము ఒక మాట చెప్పిందంటే ఏదంటే, నేను ఒకవేళ నిజంగా వ్యక్తిగతంగా మాట్లాడితే నువ్వు బయటికి కూడా అడుగు పెట్టలేవని అంటుందంటే ఖచ్చితంగా చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఆమెకు తెలిసే ఉంటాయి. ఎందుకంటే తన ఇంట్లో ఉంది, చూసింది కాబట్టి. ఇంకోటి పార్టీలో మెంబర్ కదా ఒకనొక టైం అప్పుడు. అవును, అదే అప్పటి నుంచి ఇప్పటి వరకు కావచ్చు, వాళ్ళ ప్రభుత్వ హయాంలో కావచ్చు, అసలు ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తున్న అన్యాయాలు ఏంటి, ఇక్కడెక్కడ ఏమేం చేశారో, ఎవరి మీద వాటిని కప్పిపుచ్చారు. సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆమె బయట పెడితే నువ్వు బయటికి కూడా వచ్చేటువంటి పరిస్థితి నీకు ఉండదు జగన్మోహన్ రెడ్డి అని ఇండైరెక్ట్ గా ఆమె అయితే హెచ్చరిస్తున్నట్టు మనం అనుకోవచ్చు. సో ఓవరాల్ గా మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ పరిస్థితి మాత్రం డే బై డే ఆయనకి దారుణంగానే తయారవుతున్నాయి. ఆల్రెడీ ఇప్పటికీ ఆయన పార్టీలో నేతలు చాలా మంది పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లలో మనం ఎక్కడ చూసుకున్నావో ఆయన పైన నెగిటివిటీ వస్తుంది. స్వయంగా వాళ్ళ ఫ్యామిలీ ఆయనను వద్దు అనుకుంటున్న క్రమం ఉంది కాబట్టి సో చూద్దాం మరి నిజంగానే ఫ్యూచర్ లో ఇన్ కేస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటికైనా ఆయన తిట్టడం కానీ లేకపోతే అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడకపోతే వాళ్ళకి ఇది మంచి ఒక అవకాశం అనుకోవచ్చు. లేకపోతే అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఇంకా కోర్టు వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో చూద్దాం మరి ఫ్యామిలీ మధ్యలో గొడవలు ఎక్కడి వరకు వెళ్తాయి ఏంటి అనేది.